భీమిలి హత్య కేసులో పురోగతి సాధించారు పోలీసులు. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిన్న ఫార్చ్యూన్ లేఅవుట్ లో గుర్తు తెలియని వివాహిత మృతదేహం లభించింది. హత్య చేసిన అనంతరం ఆ వివాహితను కాల్చేందుకు ప్రయత్నించిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు దివిస్ ఉద్యోగి అనే వ్యక్తిగా నిందితుడిగా గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు గల కారణాలు అంటూ పోలీసులు కూడా నిర్ధారించారు. ఇక హత్య చేసే ముందు బాటిల్లో పెట్రోల్ తీసుకుని వివాహితను తీసుకుని ఊరంతా తిప్పాడు నిందితుడు. ఆ తర్వాత కత్తితో పొడిచి డెడ్ బాడీని కాల్చేందుకు ప్రయత్నించాడు. రైట్ గా భీమిలి హత్య కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ తో మా ప్రతినిధి అనురాధ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, దీపిక, విశాఖపట్నం భీమిలి ప్రాంతంలో రోజుకు ఒక ఘటన నిజంగానే అందరినీ కూడా కలవరపెడుతున్న అంశం. మొన్నటికి మొన్న ఒక జ్యోతిష్యుడు ఒక మహిళని చంపేసిన ఘటన ఇంకా పూర్తిగా మర్చిపోకముంది ఇప్పుడు తాజాగా ఫార్చ్యూన్ లేఅవుట్లో మరొక ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళని 25 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసు లోపల ఉన్న ఒక వివాహిత మహిళని అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటన నిజంగానే ఒక్కసారిగా అందరినీ కూడా ఉలిక్కిపడేలాగా చేసింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి ఈ కేసులో పోలీసులు పురోగతిని సాధించారు. ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా వేగవంతంగా జరిగిందనే చెప్పాలి. భీమిలి మారికి వలస దగ్గరున్న వ్యాంబే గృహాన కాలనీకి సంబంధించిన మహిళగా అమ్మాయిని గుర్తించారు. వివాహేతర సంబంధం ఈ హత్యకి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు గుర్తించడం జరిగింది. ఆమె సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి దివిస్ ఉద్యోగిగా చెప్పబడుతూ ఉన్నారు. ప్రస్తుతం అతనే ఈ హత్యకి కారణమై ఉండవచ్చును అనేది ప్రధానంగా పోలీసుల నిర్ధారణ అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ కేసు ప్రస్తుతం ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్ లో ఉంది. మరి కాసేపట్లో దీన్ని పూర్తి స్థాయిలో ఛేదించి రిపోర్ట్ నైతే ఉన్నతాధికారులకి పోలీసులు ఇవ్వనున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి అతను గత కొంతకాలంగా వివాహిత మహిళతో సన్నిహిత్యంగా ఉన్నట్లుగా స్థానికుల నుంచి వచ్చిన సమాచారం. అయితే వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఒక వాగ్వివాదం జరిగి ఉండవచ్చు. అది ఈ హత్యా ఘటనకి దారితీసి ఉండవచ్చు అన్నది పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో తేలుతుంది. అయితే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని ఆ రోజు కలిసిన ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా బండి మీద మొత్తం ఆ దివిస్ పరిసర ప్రాంతాలంతా కూడా తిప్పాడు. ఆ తిప్పిన తరువాత అతను ఒక పెట్రోల్ బాటిల్ ని కూడా పర్చేస్ చేశాడు. అంటే పెట్రోల్ బాటిల్ ఒకవేళ దారిలో ఎక్కడైనా పెట్రోల్ అయిపోతే వేసుకోవడానికి అన్నట్టుగా అమ్మాయికి చెప్పి నమ్మించి ఆ అమ్మాయిని ఆ పెట్రోల్ బాటిల్ పట్టుకోమని చెప్పినట్లుగా కూడా ఆనవాళ్లు అయితే కనిపిస్తున్నాయి. అక్కడికి ఏదైతే హత్య ఘటనా స్థలాన్ని దగ్గరికి చేరిన తర్వాత అక్కడ అతను ఆ అమ్మాయిని అంటే ఆ హత్య జరిగిన ప్లేస్ లో ఉన్న ఆధారాల ప్రకారం పీక కోసి ఆ తర్వాత అతను నిప్పంటించి సాక్ష్యాలని తారుమారు చేసే పరిస్థితికి వెళ్ళి ఉండొచ్చు. ఆ విధంగా అక్కడ ఆనవాళ్లు అయితే కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయిని మొహం పూర్తిగా కాలిపోయింది, అలాగే కుడి చేయి కాలిపోయింది. ఇతర భాగాలకి శరీర భాగాలకు గాయాలయ్యాయి. కొన్ని భాగాలు మిగిలిన నేపథ్యంలో ఆ గుర్తులను బట్టి పలానా మహిళగా పోలీసులు గుర్తించడం జరిగింది. తదుపరి కేసుని వేగవంతంగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. 12 గంటల్లోనే కేసుని పూర్తి స్థాయిలో దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ మొదటగా చూసుకోవాల్సింది ఏంటంటే అన్ని వివాహితర సంబంధాలు దాదాపుగా ఒక విషాదాన్నే మిగులుస్తున్నాయి. కుటుంబాల మధ్యన పెద్ద చిచ్చుగా ఇవి మనం చెప్పొచ్చు. ఎందుకనంటే గత కొంతకాలం నుంచి జరుగుతున్న ఉదాంతాలన్నీ కూడా ఇట్లాంటి ఏదో ఒక అనైతికమైన ఇబ్బందులు ఉండటం వల్లనే ఇట్లాంటి ఘర్షణల మధ్యన ఈ హత్య ఉదాంతాలు జరుగుతున్నట్లుగా ప్రధానంగా పోలీస్ రికార్డ్స్ కూడా తెలియజేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా భీమిలిలో జరిగిన ఈ హత్య ఉదాంతం కూడా అలానే ఉంది. ఎందుకనంటే ఈ పోలీసులు ఇచ్చిన ప్రాథమికమైన దర్యాప్తులో రిపోర్ట్ ప్రకారం ఆమె అతనితో సన్నిహితంగా ఉంటూ ఉంది. వాళ్ళిద్దరి మధ్యన ఒక సన్నిహిత సంబంధం ఉంది. కొంతకాలంగా వాళ్ళు ఒక సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉన్నారు అని స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ లో ఒక రిపోర్ట్ అయితే రాయడం జరిగింది. ఆ విధంగా వాళ్ళిద్దరి మధ్యన ఏదైనా వాగ్వాదం జరిగి ఉండవచ్చును అని ప్రధానంగా ఒక దర్యాప్తుకి అయితే వచ్చారు. ఆ విషయంలో వాళ్ళిద్దరి మధ్యన జరిగిన వాగ్వాదమే హత్యకి కారణమై ఉండవచ్చును అనేది కూడా భావిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సాయంత్రానికి పూర్తి స్థాయి రిపోర్ట్ను తయారు చేసి ఉన్నతాధికారులకి పోలీసులు అందిస్తారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఘటనలో ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుటుంబం విషాదంలోకి నెట్టబడింది. అయితే ఆ వ్యక్తి మాత్రం ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లుగా సమాచారం వస్తుంది. ఈ ఘటనకి కారణమైన వ్యక్తిగా భావిస్తున్న ఎవరైతే ఆమె సన్నిహితుడు ఉన్నాడో అతన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తుది రిపోర్ట్ అయితే ఈవినింగ్ వచ్చే అవకాశం ఉంది. ఆ తదుపరి ఫైనల్ గా ఈ కేసుకి సంబంధించి అసలు ఏం జరిగింది అన్నది పూర్తిగా ఒక విషయం అయితే వెల్లడయ్యే అవకాశం కనిపిస్తుంది. దీపిక. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.